అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఈ మాట న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక పాటలోని వ్రాయబడినటువంటి వాక్యములు. ఎవరు పాడుతున్నారంటే ఈ పాటను దెబోరా, బారాకు పాడుతూ ఉన్నారు. ఏ సందర్భంలో పాట పాడుతున్నారు? చాలాసార్లు మనం పాటలు ఎప్పుడు పాడుతూ ఉంటామంటే, కొంతమందికి సంతోషం బాగా వచ్చినప్పుడు పాటలు పాడతారు, ఇంకొంతమంది దుఃఖము కలిగినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, కొంతమంది పనులు చేసుకుంటూ ఆ అలసట తెలియకుండా పాటలు పాడుకునేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అయితే దెబోరా, బారాకు ఈ పాట పాడుతూ ఆ పాటలో ఒక మాటగా ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అనే మాట వారు పలుకుతూ ఉన్నారు. వారు అంత సంతోషంగా ఈ పాట ఎందుకు పాడుతూ ఉన్నారంటే, యాబీను అనేటువంటి ఒక రాజు సుమారుగా 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కఠినంగా బాధపెడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి మొర్రపెడుతూ ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని ఈ బాధ నుంచి విడిపించవా అని ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కష్టములో దేవునికి ప్రార్థించినప్పుడు, మన బాధలలో మనము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థన వింటారు. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను అని ప్రభువు మాట్లాడారు. మనం ఏమైతే ప్రభువుని వేడుకుంటామో ఆ ప్రార్థన ప్రభు విని మనకు సమాధానం దయచేసే దేవుడైన. అయితే ఈ యాబీను ఇశ్రాయేలులను చాలా బాధ పెడుతూ ఉన్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 20 సంవత్సరాలు వారిని బాధిస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఎప్పుడైతే మొర్రపెట్టారో ఆ ప్రార్థన దేవుడు విని ఆశ్చర్యకరంగా దేవుడు యాబీనును, వాడి యొక్క అనుచరులను దేవుడు అణిచివేశారు. వీరిపైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విజయం ఇచ్చారు. 20 సంవత్సరాల నుండి ఉన్న బాధ ఒక్కసారి వదిలిపోయిన వెంటనే వీరి సంతోషానికి హద్దులు లేవు. ఆ సమయంలో పాట పాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ పాటలో ఈ మాట ఉపయోగిస్తున్నారు. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట అండి. మనము ఆయన్ని ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఉదయించే సూర్యుడికి అస్తమించే సూర్యుడికి ఏంటండి వ్యత్యాసం? ఉదయించే సూర్యుని వలె నుందురు. ఎలా? బలముతో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో నాకు బాధలున్నాయి, కష్టాలున్నాయి, ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నావేమో. మన దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? నీతి సూర్యుడు. ఆయన భూలోకములో ఉన్నప్పుడు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖము సూర్యుని వలె దగదగ మెరిసిపోయినదంట. ఇట్టి రీతిగా ఆయన్ని ప్రేమించు వారు కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఒకానొక దినాన్న యేసయ్య ఆయన రాకడలో రాబోతూ ఉన్నారు. ఆయన మహిమను మనకి ఇవ్వబోతున్నారు. మనము కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండబోతున్నాం. అందుకనే భూలోకంలో దేవుని కొరకు మనము జీవించాలి. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు కనుక ఆ స్థితికి మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వెనుకలలో దీవించును గాక. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ఈరోజు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ కూడా తీర్చి ఈరోజు మీరు మాతో మాట్లాడిన రీతిగా మిమ్మల్ని ప్రేమించిన వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని మాతో మాట్లాడారయ్యా. అట్టి అనుభవం, అట్టి స్థితి మాకు కావాలని ఆశపడుతున్నాం. మాకు దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి కూడా అట్టి స్థితిని దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.